గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై డిఎంహెచ్ఓ కొరడా జులిపించారు. 5 ఆసుపత్రులపై నోటీసులు ఇచ్చారు. అవసరానికి మించి సిజేరియన్లు చేస్తున్నారని నోటీసులు జారీ చేశారు. కాన్పుకు వేలల్లో డబ్బులు తీసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. మరో 99 ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వబోతున్నామన్నారు. జిల్లాలోని అన్ని హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించగా మొత్తం 104 ఆసుపత్రులను గుర్తించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 5 హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి ఏదైతే మేము అలర్ట్ గా ఉంటామండి. ఇప్పటికే మనకి దాదాపుగా 90 కేసుల దాకా డెంగ్యూ కేసెస్ మనకు అర్బన్లో నమోదయ్యాయి. 52 అర్బన్, తర్వాత రూరల్లో కూడాను మిగిలినవి నమోదయ్యాయి. సో దీని మీద మేము మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారి నోటీసులు పెట్టి ఇంటర్ డిపార్ట్మెంట్ అంటే అదర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడాను డిపిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మీటింగ్స్ ఎవ్రీ వీక్లీ వన్స్ కండక్ట్ చేసుకుని మేము తీసుకోవాల్సిన చర్యలు ఎట్లా అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచడం కానీ, క్లీన్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ కానీ, తర్వాత మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా మేము తీసుకుంటాము. అదేవిధంగా మేము మెడికల్ ఆఫీసర్స్కి ఎవ్రీ వీక్లీ ట్వైస్ జూమ్ తీసుకొని చేయాల్సిన దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ఎక్కడైనా కేసెస్ కనుక వస్తే ఇమీడియట్గా డిఎంఓ గారికి చెప్పి అది యాక్టివ్ సర్వేలెన్స్ అవన్నీ చేయించడం జరుగుతుంది. తర్వాత మనకి ఎవ్రీ ఫ్రైడే కూడా డ్రై డే అన్న విధానంతో మనం వెళ్తున్నాము. సో హైజీనిక్ యాప్. గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై డిఎంహెచ్ఓ కొరడా జులిపించారు. 5 ఆసుపత్రులపై నోటీసులు అయితే ఇచ్చారు. అవసరానికి మించి సిజేరియన్లు చేస్తున్నారని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కాన్పుకు వేలల్లో డబ్బులు తీసుకుంటున్నట్లుగా కూడా విచారణలో వెల్లడైంది. మరో 99 ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎన్ని హాస్పిటల్కి నోటీసులు ఇచ్చారు? ఇంకా ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? అసలు మొత్తంగా అక్కడ ఎన్ని హాస్పిటల్కి ఇవ్వాల్సి ఉంది? ఇంకా గుంటూరు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్పై డిఎంహెచ్ఓ కొరడా విధించిన విషయం ఈరోజు స్పష్టంగా బయటపడటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు వైద్యశాలలలో ఆరోగ్యశ్రీ పేరుతోటి మహిళలకు జనరల్ డెలివరీ అయ్యే వారిని కూడా డబ్బుల కోసం సిజేరియన్ డెలివరీస్ చేస్తున్నటువంటి పరిస్థితి బయటపడటం జరిగింది. అయితే ఆ ఆరోగ్య శాఖ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లడంతో ఈరోజు మొత్తం 104 హాస్పిటల్స్ మీద వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాటిలో ప్రధానంగా చూస్తే గనక 5 హాస్పిటల్స్కు ఈరోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ పేరుతోటి వైద్యశాలలో జాయిన్ అయిన వారికి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా కానీ డబ్బుల కోసం సిజేరియన్ డెలివరీ చేసినటువంటి విషయాలు బయటపడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నార్మల్ డెలివరీకి 5 నుంచి 8 వేలు మాత్రమే ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే సిజేరియన్ డెలివరీ అయితే గనక 30 నుంచి 40 వేలు, అంటే 16 వేలు మినిమం నుంచి 40 వేల వరకు కూడా అమౌంట్ అదనం చేసే అవసరం ఉంటుంది. కాబట్టి డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వెలువెత్తడంతో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. వానిలో ముఖ్యంగా ముందు 5 హాస్పిటల్స్కు, అంటే పొన్నూరులో ఉన్నటువంటి డివిసి హాస్పిటల్, అలానే కాటూరు మెడికల్ వైద్యశాల, తర్వాత వెంకటేశ్వర వైద్యశాల, ఇలా మొత్తం 5 హాస్పిటల్స్ సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంకొక 99 హాస్పిటల్స్ లో కూడా ఇలానే జరిగినటువంటి పరిస్థితి ఉంది. వానికి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తామంటూ కూడా గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఆమె స్పష్టంగా మాట్లాడుతూ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు వైద్యశాలలలో డబ్బుల కోసం, అదనపు డబ్బుల కోసం ఇలా చేస్తున్నారంటూ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి డెలివరీ అయితే ఎటువంటి డబ్బులు లేకుండా ఫ్రీగా డెలివరీ చేస్తారు. అలానే బాలింత ఖర్చుల కింద 900 రూపాయల నగదు అందజేస్తారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి అలా కాకుండా ఆరోగ్యశ్రీ ఉందంటూ కూడా జాయిన్ అయిన నేపథ్యంలో అక్కడ 6 నుంచి 8 వేలు ఆరోగ్యశ్రీలో బిల్లు ఉంటుంది. కానీ వీళ్ళు సిజేరియన్ చేయటం వల్ల 20 నుంచి 30 వేల రూపాయల బిల్లు అయ్యి ఆ బిల్లు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ ప్రైవేటు వైద్యశాలలు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా వసూలు చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ ఎంక్వైరీ స్టార్ట్ కావడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా 104 వైద్యశాలలో ఇటువంటి అవకతవకలు జరిగినట్టు బయటపడటం జరిగింది. నార్మల్ డెలివరీ, అంటే నార్మల్ కాన్పు కాకుండా నార్మల్ డెలివరీకి వచ్చినటువంటి మహిళలకు సిజేరియన్, అంటే పెద్ద ఆపరేషన్ చేసి నగదు వసూలు చేసినటువంటి ఉండటం జరిగింది. వీటిపై విచారణకు ఆదేశిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం
ఇవ్వడం జరిగింది. ఈ 5 హాస్పిటల్స్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అలానే మరో 99 హాస్పిటల్స్కు రానున్న రోజుల్లో తనిఖీలు నిర్వహించి వారికి నోటీసులు ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికైనా గర్భిణీలు అలానే బాలింతలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1-2 సార్లు చెక్ చేయించుకొని ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీకి వెళ్ళాలి. అలానే ప్రైవేటు వైద్యశాలలో డెలివరీకి వెళ్ళేవాళ్ళు నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్న చోట ఎక్కడైతే సిజేరియన్ చేస్తామంటారో వాటిని తప్పనిసరిగా అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రైవేటు హాస్పిటల్లో కేవలం ఫీజుల కోసమే ఇటువంటి ఏదైతే ఆపరేషన్స్ చేశారో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే ఇటువంటి విచారణ జరగడం జరిగింది. దానిపై గుంటూరు డిఎంహెచ్ఓ కొడారు నుంచి ప్రైవేటు వైద్యశాలకు నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలకు కూడా సిద్ధం కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.